ఎలక్షన్ రోజునే 10:30కే డిక్లేర్ అయిపోయింది. మీరు అవకాశం వచ్చిన చేతికి 10:40, 10:50 మధ్యలో మా ఇంటికి వచ్చి మా ఇంటి పైన దాడి చేసి మా ఇంటి పైన మహిళ, మా వైఫ్ని, మా అమ్మని, మా అక్కని, మా దగ్గర వీడియోలు ఉన్నాయి, నేను ఇప్పటివరకు బయటికి రిలీజ్ చేయాల, సీసీ ఫుటేజ్లు ఉన్నాయి నా దగ్గర. మా అమ్మ ఏం చేసింది, మా వైఫ్ ఏం చేసింది, మా చెల్లెళ్ళు ఏం చేశారు, వాళ్ళందరి పైన జుట్లు పట్టుకొని కాలుతో ఎగిరెగిరి నా కొడుకు దొరికితే కర్ర తీసుకొని కర్రతో కొట్టి గెలిచారు. ప్రజలకు పేరు చేయమని కదా, దళితులను హింసించమని కాదు కదా. మా దగ్గర నిన్నటిదాకా వ్యవసాయం చేశారు, పొలం పనులు చేశారు. ఇలాంటి వాడు ఒకసారిగా కారు వేసుకొని తిరగడం, ఒకసారిగా ఎంపీ అవ్వడం భరించలేని తనంతో రకరకాల తప్పుడు ప్రచారాలు, రకరకాల ఉన్మాదమైన ఆలోచనలతో ఎన్ని రకాలుగా కేసులు పెట్టి దాదాపుగా 5 నెలల లోపల పెట్టారు. ఒక పక్కన మా పైన కేసులు పెట్టడం, మా కుటుంబాన్ని హింసించడం, మా వైఫ్ ఎక్కడికన్నా వెళ్తే పాపం మీ వాళ్ళు ఫాలో అవ్వటం, లాయర్ల దగ్గరికి వెళ్ళినా మా అన్నయ్య మా వైఫ్ లాయర్ల దగ్గరికి వెళ్ళినా ఫాలో అవ్వటం, బెదిరించడం, రాంగ్ కాల్స్ చేసి యూకే నుంచి అక్కడ నుండి కాల్స్ చేసి అక్కడ తిరిగినా మేము వదిలిపెట్టం, ఎక్కడ తిరిగినా వదిలిపెట్టం అని చెప్పి రకరకాలుగా ప్రలోభపెట్టి భయపెట్టి భయభ్రాంతులు చేసి ఏ రకంగా బెదిరించారనేది మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా బయట పెడతాం.